పిన్ని 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 లే పిన్ని. రేయ్, నేను గాని సమయానికి రాకపోతే మీరు వాళ్ళ చేతిలో చచ్చిపోయేవాళ్ళురా. సర్లే మచ్చా, ఇప్పుడు వాళ్ళే చచ్చిపడ్డారుగా. రాయ్, ఏమన్నారా మీరు? మా పిన్నిని చంపేయడం ఏంట్రా? పిన్ని, శరణ్య శరణ్య, పిన్ని. చెప్పు. మేడం, మీ ఆయన గారి కోసం వాళ్ళ పిన్ని గారు మరొక అమ్మాయి వచ్చారు మేడం. ఇక్కడ చాలా పెద్ద గొడవైంది మేడం. రోహిత్ గారిని విడిపించుకుని వెళ్ళడానికి ప్రయత్నం కూడా చాలా చేశారు మేడం. అవునా? కొంపతీసి ఆయన్ని విడిపించుకుని వెళ్ళారా ఏంటి? లేదు మేడం. ఏంటి? కొట్టి చంపేశారా? అవును మేడం, లేదంటే వీళ్లే మమ్మల్ని చంపేసేవాళ్ళు. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. పదమ్మా. రే, నిజంగానే చంపేసి ఉంటారు కదా? సారీ మేడం. సారీ దేనికి? చంపేసి చాలా మంచి పని చేశారుగా. నేనిక్కడికి ఇంత కంగారుగా వచ్చింది ఈ ఆనంద భైరవి శరణ్య నిజంగానే చచ్చారా, ప్రాణమేమైనా మిగిలిందా అని కన్ఫర్మ్ చేసుకోవడానికే వచ్చాం. ఆనంద భైరవి, వాట్ ఏ వైబ్రేటింగ్ నేమ్. ఏంటేంటి నువ్వు నా పతనం చూస్తావా? నన్ను ఇంటి నుంచి పర్మనెంట్గా ఎగ్జిట్ చేస్తావా? మరి ఇప్పుడేమైంది? నువ్వే పర్మనెంట్గా ఈ లోకం నుంచి ఎగ్జిట్ అయిపోయావు. ఇంకా నువ్వు నీ అత్త అండ ఉందని అబ్బ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  ఏమెగిరావు ఏమెగిరావు, ఎగిరి 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 ఏం సాధించావే ఇప్పుడు? స్వర్గలోక ప్రాప్తిరస్తు. రౌడీలు, మొత్తానికి నేను ట్రై చేసిన వర్కౌట్ కానీ వీళ్ళ మోడల్ కాన్సెప్ట్ ని అన్ఫార్చునేట్ గా మీరు వర్కౌట్ చేశారు. సూపర్ మీరు. అమ్మా, ఇదిగోండి మీ కష్టానికి బోనస్. పండగ చేసుకోండి. ఇంతకీ నా మొగుడు అక్కడే ఉన్నాడు కదా? అవును మేడం. అమ్మా, పద పద. ఏంటి డియర్ గింజేసుకుంటున్నావు? ఓహో, ఇవి షూటింగ్ పర్పస్ కి వాడే సెట్టింగ్ తాళ్ళు కాదు. కమర్షియల్ హీరోలాగా తెంచేసుకొని సింహంలాగా అందరి మీద పడిపోవటానికి. నాలాగే ఇది ఒరిజినల్ మొగుడా? నువ్వంత ఈజీగా తెంచేసుకోలేవు. నువ్వు చాలా చేసేసావు అనన్య, ఇప్పటికే చాలా చేసేసావు. అన్యాయంగా దుర్మార్గంగా పిన్ని శరణ్యాల ప్రాణాలు తీసేసావు కదా. అయ్యో రామా, నేనెక్కడ వాళ్ళ ప్రాణాలు తీశానండి? వాళ్ళే అనవసరంగా మీకోసం వచ్చి మా రౌడీల చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా
మనతో పెట్టుకుంటే అంతే, అలా 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 పోవాల్సిందే మరి. ఇదిగో రౌడీలు, ఈ హ్యాపీ మూమెంట్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలా. మ్యూజిక్ ఆన్. మీరేంటి చచ్చిపోయారు కదా, ఎలా లేచారు? పిన్ని, మెగాస్టార్ పాటకి ఎంత పవర్ ఉంటుందని వినడమే గాని ఫస్ట్ టైం కళ్ళారా చూస్తున్నానమ్మే. ఏమే పిల్ల పిచ్చుక, ఎక్స్పెక్ట్ చెయ్యలేదు కదూ చచ్చిన మేము లేచొస్తామని. అసలంత ఈజీగా మా ప్రాణాలు పోతాయని అలా ఎలా అనుకున్నావే పిచ్చి బుర్రా? ఏ చోటుకి నీ అంతట నువ్వు రావాలని రోహిత్ బావగారి కిడ్నాప్ వెనక ఉన్నది నువ్వేనని రెడ్ హ్యాండెడ్గా మా ముందు బయటపడాలని ఒక చిన్న డ్రామా వర్కౌట్ చేశాం. మీ ఆయన గారి కోసం వాళ్ళ పిన్ని గారు మరొక అమ్మాయి వచ్చారు మేడం. నేను ట్రై చేసిన వర్కౌట్ కానీ వీళ్ళ మోడల్ కాన్సెప్ట్ ని మీరు వర్కౌట్ చేశారు. ఇంతకీ నా మొగుడు అక్కడే ఉన్నాడు కదా? ఓసే వయ్యారి, రోహిత్ చనిపోయాడని అందరినీ నీ దొంగ ఏడుపులతో నమ్మించి తెల్ల చీర కట్టుకుని షో చేసినంత మాత్రాన నీ ప్లాను వర్కౌట్ అయిపోయింది అనుకున్నావా? ఏయ్